ప్యాటర్న్, ఒక పోలిక ఎప్పుడు కూడా రిపీట్ అవుతూ ఉంది. ఈరోజు మనం ఒక పోలిక మనం చూస్తాము. దేవుడికి మనిషికి మధ్యలో ఉన్న ఒకటే ఒక సమస్య. అప్పటి నుంచి ఆదికాండం దగ్గర నుంచి కూడా ఇప్పటికి కూడా అలా కొనసాగుతూ ఉంది. యేసుప్రభు వారు కూడా ఆ విషయాన్నే పదే 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 జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగే గుడ్ ఫ్రైడే రోజు మనం ఒక వర్తమానం వినబోతున్నాం. అది కూడా దేవుడు ఆదికాండంలోనే స్టార్ట్ చేశారు, విఫలమైపోయింది. మరలా స్టార్ట్ చేశారు, మరలా పాడవుతా ఉంది. దేవుడు అలా చేస్తూ ఉంటే ఆయన వదిలిపెట్టట్లా. పాడైపోయింది, ఓడిపోయింది అని చెప్పేసి వదిలిపెట్టడంలా దేవుడు మరలా దాన్ని తిరిగి స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి దేవుడు తన ప్రజలకు కూడా, మీరు కూడా వదిలిపెట్టొద్దు, అది దేవుని చిత్తము, అది నా చిత్తము, అది మీకోసం నేను ఏర్పాటు చేసింది అని దేవుడు చెప్తే, మనిషి సాధారణంగా 2-3 సార్లు చేసి అది అవ్వకపోతే వదిలేస్తాడు. దేవుడు అంటున్నాడు, వదిలేయద్దు, దాన్ని మీరు మరలా చేయాలి, దాన్ని మీరు మరలా కొనసాగించాలి. ఎందుకంటే నేను వదిలిపెట్టేవాడిని కాదు. నేను వదిలిపెట్టకుండా సాతాను దాన్ని నాశనం చేసినా కానీ మరలా నేను ఫ్రెష్గా నేను స్టార్ట్ చేస్తున్నాను అని దేవాది దేవుడు ఒక గొప్ప విధానాన్ని ఆయన పాటిస్తూ తన ప్రజలకు కూడా నేర్పిస్తున్నారు. అది మనం గుడ్ ఫ్రైడే రోజు మనం చూద్దాం. అయితే ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానం చేసే విషయం ఏంటి అని అంటే, మనిషికి దేవునికి మధ్యలో సమస్య ఒకటి మధ్యలో నలుగుతూ ఉంది. అది ఇప్పటికీ కూడా నలుగుతూనే ఉంది. ఎవరైతే అందులో లోబడతారో, విజయాన్ని సాధిస్తారో, దేవుడు వారికి ఏం చెప్తున్నారు? ఎవరైతే విజయాన్ని సాధించలేకపోయారో, ఓడిపోయారో, వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? అది మనం చూద్దాం. ఆదికాండంలో మనం చూద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం నుంచి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు మనిషి కోసం అన్నీ కూడా చేశారు. బోర్డన్ని చెట్లు. అసలు మనిషికి దేవుడు ఫస్ట్ ఇచ్చిన ఆహారం ఏంటిదండి? కాయలు, ఫ్రూట్స్ అన్నమాట. ద బెస్ట్ డైట్ అన్నమాట. ఇప్పటికీ మీరు న్యూట్రిషనిస్టుల దగ్గరికి వెళ్ళి మనిషికి బెస్ట్ ఫుడ్ ఏంటి అని అడగండి, వాళ్ళు అంటారు ఫ్రూట్స్ అంటారు. మనిషి అఫోర్డ్ చేయగలిగితే, సామర్థ్యం ఉంటే, ఏమంటారు, ఆర్థికంగా కెపాసిటీ ఉంటే కనుక 3 పూట్ల కన్నా ఫ్రూట్స్ తింటే అంతకు మించిన ఆరోగ్యం ఇంకా దేని నుంచి రాదు. ఫ్రూట్స్ ఇస్ ద బెస్ట్ డైట్ అనమాట. అంత బెస్ట్ డైట్ని దేవుడు ఆహారంగా ఇచ్చాడు. గింజల్ని తినండి, కాయల్ని తినండి అని మొట్టమొదటిగా దేవుడు ఆహారంగా ఇచ్చారు. అన్ని రకాల ఫలాల్ని, అన్ని రకాల కాయల్ని దేవుడు వారికి ఇచ్చి, ఒక 2 చెట్లని దేవుడు నాటి, జీవవృక్ష ఫలాన్ని అలాగే మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని, రెండింటిని కూడా నాటారు. నాటి దేవుడు ఏం తినొద్దన్నారు? ఆ రెండిట్లో కూడా మళ్ళీ ఈ ఒక్కదాన్నే తినొద్దన్నారు. తింటే నువ్వు చేస్తావు అని చెప్పేసి అన్నారు. దేవుడు ఒక మాట చెప్పారు, తినొద్దు, తింటే చేస్తావు. ఆ మాట వినగానే ఆదాముకి తినొద్దు, తింటే చేస్తావు అని అనగానే మనసులో ఏం పడింది? దేవుడు చెప్పారు తినొద్దు, తింటే చేస్తారు అని. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ అందులో ప్లగ్ ఉంది, దాంట్లోంచి ఒక 2 వైర్లు బయటికి అలా తీసిపెట్టి పట్టుకోవద్దు, షాక్ కొడుతుంది, కరెంట్ వస్తుంది అని అనగానే మీకు ఏమనిపిస్తుంది? దాన్ని పట్టుకోవాలనిపిస్తుందా? సో దాన్ని చూడగానే ఏమని జ్ఞాపకం వస్తుంది అంటే, కరెంట్ ఉంది, దాంట్లో తగిలితే కనుక పెట్టల్లా గిలగిల్ల కొట్టుకొని షాక్ కొట్టేస్తుంది అని పిక్చర్ వచ్చేస్తుంది మనసులో కదా. షాక్ కొడుతుంది, చచ్చిపోతారు, చాలా హై పవర్ ఉంది అని అనగానే చూడగానే అలా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అంటే మనిషి ఒకళ్ళు చెప్పారు, అసలు ఆ అబ్బాయి చెప్పింది కరెక్టో కాదని చూద్దామని వెళ్ళి ఎవరైనా పట్టుకుంటారా?
అసలు చెప్పాడు కానీ నిజమో కాదు వెళ్ళి చూసొద్దాం. ఏ అమ్మాయి మీరందరూ వెనకాల ఉండండి, నేను వెళ్తా ముందని ఎవరైనా లీటర్లు ఎత్తారా? నాయకులు ఎవరన్నా, లేకపోతే అందరు కలిసి ఎవరన్నా లేపి అమ్మ నువ్వు వెళ్ళి నాయకురాలా, నువ్వు మా మీద నాయకురాలిగా ఉండి వెళ్ళి టచ్ చేసి చూడమ్మా, పాస్టర్ గారు చెప్పింది నిజమే కాదు సార్ చూసిరాపో అని ఎవరన్నా లేపి తోచి ఎంకరేజ్ చేసి ముందుకు తెసి వెళ్తారా? వెళ్తారా? ఇలాంటి ఆట నాయకత్వం. వీళ్ళు నాయకత్వం తీసుకోలేరు, ఎవరన్నా తోసినా కానీ వెళ్ళలేరు అన్నమాట. నాయకత్వం తీసుకోలేదు, తోసినా వెళ్ళలేదంటే ఏమవుతుంది అక్కడ? చెప్పిన మాట విన్నారు, మాట చెప్పిన వ్యక్తిని నమ్మారు. అవునా? చెప్పిన మాట విన్నారు, మాట చెప్పిన వ్యక్తిని నమ్మారు. చాలా ప్రాముఖ్యం అది. సో ఇప్పుడు మనం విధేయత మనం చూపిస్తున్నామంటే దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. చెప్పిన మాట వినటం, చెప్పిన వ్యక్తిని నమ్మటం. ఈ 2 కూడా ఆదాము గారికి అవ్వగారికి చక్కగా ఉన్నాయి. ఆ 2 చక్కగా పనిచేసినంతసేపు కూడా అలాగా ఆ వైపుగా ఆ చెట్ల వైపుగా వెళ్తున్నా కానీ చూడగానే తింటే చచ్చిపోతాం దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, తింటే చచ్చిపోతాం దేవుడు చెప్పారు అని దాని మీదుగా వెళ్తున్నారు కానీ అసలు ఆ కాయ తినాలి అన్న ఆలోచన కూడా రావట్లా. వాళ్ళ ఆ స్థితిలో ఉన్నంత వరకు కూడా చక్కగా దాని మీద ఆశ కూడా పుట్ల, అది తినదగినది అని కూడా అనిపించలా. ఆదాముకు కానీ అవ్వకు కానీ ఇది తినగలిగే ఫ్రూట్ అని కూడా అనిపించలా. ఉదాహరణకి వెర్రి 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 బెండకాయలు ఏమైనా ఉంటాయా? ఏదో అంటారు వెర్రితో పేరు అంటే కాదు, వెర్రితో ఏదో పేరు ఉంటుంది కదా, వెర్రికాయలు అని ఏదో అంటారు. పిచ్చిదొండ ఉంటుంది కొన్ని, ఏదో వెర్రి అన్న పేరుతో ఏదో కాయలు విన్నా నేను. అవి తింటే కొంచెం వెర్రెక్కిద్ది పిచ్చెక్కిద్ది అని చెప్పేసి ఎవరు అన్నట్టు విన్నా. సో అలాంటి కాయల్ని ఎవరన్నా కానీ తింటే పిచ్చెక్కిద్ది అని అనిపించేస్తుంది కదా, ఈ కాయలు తినకూడదు, ఈ కాయలు తింటే పిచ్చెక్కిద్ది అని చెప్పారు కాబట్టి అసలు తినకూడదు అని దూరంగా ఉంటారు. ఆదాము అవ్వలు కూడా దాన్ని చూసినప్పుడు అది తింటే చచ్చిపోతాం అన్న పిక్చర్లోనే ఉండేవాళ్ళు. అందుకని ఆ కాయలు కాసేయి కింద పడి, కాయలు కాసేయి కింద పడిపోయి అది ఏమాత్రం కూడా టచ్ చేయకుండా అలా వదిలేసేవాళ్ళు. అయితే మధ్యలో సాతాను దూరాడు, పాములాగా వచ్చాడు, పాము రూపాన్ని ధరించుకొని వచ్చి అవతో ఫస్ట్ మాట్లాడి ఆ కాయలు మీరు తింటే ఏమీ అవ్వదు అని చెప్పాడు. ఆ కాయలు తింటే ఏమీ అవ్వదు, మీరు దినమున మీరు చావరు కానీ దేవతల్లాగా అయిపోతారు, మీరు దేవతల్లాగా అయిపోతారని ఆ మాట చెప్పేసరికి మరి అది ఒకసారే చెప్పడంలో నమ్మిందో ఆవిడ అవ్వ, లేకపోతే రోజు నెమ్మదిగా పాము కూడా స్నేహం చేసి నమ్మకాన్ని కలిగించుకొని మాటల్లో పెట్టి మభ్యపెట్టి చెప్పిందో తెలియదు. కానీ మొత్తానికైతే చివరికి ఒక రోజున అవ్వ చూడగానే ఆ మాటలు నమ్మేసేసింది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఏదైనా తోటలో 2 మాటలకి మధ్యలో వీళ్ళిద్దరు నిలబడ్డారు. సో ఇటు దేవుడు తినొద్దు తింటే చచ్చిపోతారు, దేవునికి దేవుని మాటకి విధేయత, అలాగే దేవుని మీద నమ్మకం. చెప్పాను కదా, ఒబే చేసాం, విధేయత చూపించామంటే అర్థం ఏంటి? మాట విన్నారు, దాంట్లో చెప్పిన వ్యక్తి మీద నమ్మకం ఉంది. ఇటు ప్రక్కన సాతాను పాము ఉన్నాడు. సాతాను వచ్చి మీరు తినొచ్చు, తింటే మీరు చావరు అని అంటే సాతాను మాట వింటే సాతాను మాటని నమ్మినట్టు, సాతాన్ని నమ్మినట్టు. ఒకేసారి ఇద్దరిని నమ్మలేరు, ఒకేసారి ఇద్దరికి విధేయత చూపించలేరు. అందుకని ప్రభు కూడా అంటారు, నువ్వు ఎవరైనా ఒకరికే నువ్వు దాసుడిగా ఉండగలుగుతావు. ప్రభు చెప్పిన ఆ మాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనుషులు అనుకుంటారు సాతానికి దాసు అనుకుంటారు, కానీ ప్రభు ఏమన్నారు? సాతానికి దాసుడు అనలా, డబ్బుకు దాసుడు అన్నారు కదా, డబ్బు అంట. సరే తర్వాత ఒక విషయం, అయితే ఒకళ్ళనే నమ్ముతాము, ఒకళ్ళ మాటే వింటాము, వాళ్ళ మాట విన్నామంటే వాళ్ళనే నమ్ముతున్నాం అని అర్థం. సో ఇటు పక్కన దేవుని మాటని నమ్మినంత కాలము సాతానుని నమ్మలేదని అర్థం, సాతాను మాట వినలేదని చెప్పేసి అర్థం. ఇప్పుడు ఎప్పుడైతే అవ్వ ఇటు తిరిగి సాతాను మాట విని సాతానుని నమ్మింది అంటే అర్థం ఏంటంటే దేవునిని నమ్మలేదు అని అర్థం. ఇక్కడ పాంగాడు ఏం చేశాడు? సాతాను ఏం చేశాడు? వాళ్ళ కోసం ఏమన్నా సృష్టించేశాడా?
వాళ్ళకి ఏమన్నా మేలు చేశాడా? వాళ్ళ కోసం ఏమన్నా కాయల్ని సృష్టించాడా? చెట్లను సృష్టించాడా? లేకపోతే జీవజాతులను ఏమైనా సృష్టించాడా? లేకపోతే వాళ్ళకి పనికొచ్చేదాన్ని దేన్ని సృష్టించాడు? ఏమి సృష్టించలా. చేసిందంతా ఎవరు? చేసిందంతా ఎవరు? దేవుడే. ఎన్ని రోజులు? 6 దినములు కష్టపడి, 5 రోజులు కష్టపడి, 6 రోజులు కష్టపడి ఆయన అంతా కూడా చేసి 7వ రోజున విశ్రమించి చేసిందంతా ఆయన. కష్టపడిందంతా దేవుడు. కష్టపడిందంతా కూడా ప్రభువైన దేవుడు, సర్వసృష్టికర్త ఆయన చేసి వీళ్ళ మేలు కోసము దేవుడు ఒక మాట చెప్తే మధ్యలో వచ్చాడు. మధ్యలో వచ్చి ఆడు ఏం చేయకపోయినా కానీ వాడి మాట విన్నారు. ఇప్పుడు లోకంలో కూడా అదేగా జరిగేది, అవునా? ఎక్కడైనా అదే జరిగేది. ఏంటి, కని పెంచిన అమ్మా నాన్నలు కాదంట, మధ్యలో ఎవరో వస్తారు, వాళ్ళు నమ్మేసేసి ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళు చంపేసేస్తున్నారు. ఎందుకురా బాబు ఇలాంటి వాళ్ళు కంటాం అని భయపడిపోతున్నారు కొంతమంది, వీళ్ళు చంపేస్తున్నారు. సంఘంలో కూడా అదే చేస్తారు కదా. సేవకులు మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేసి ఉపవాసాలు ఉండి కష్టపడి నాయనా వీళ్ళని మార్చు, నాయనా వీళ్ళని దీవించండి అంటే వీళ్ళని దేవుడు మారుస్తాడు, వీళ్ళని దీవిస్తాడు, వీళ్ళ కొన్ని సమస్యలు తీరుతాడు, పిల్లలు లేకపోతే పిల్లలు ఇస్తాడు, అప్పులు ఉంటే అప్పులు తీర్చేస్తాడు, లేమిలో ఉంటే లేమి తీసేస్తాడు. మొత్తం అంతా సమృద్ధులకు ఇచ్చిన తర్వాత మధ్యలో చక్కగా హీరోలాగా హీరోయిన్ లాగా ఒకళ్ళు దోరుతారు కదా. విన్నారా ఏంటి? ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడికో చెప్తున్నాను అన్నారా? ఎక్కడి నుంచి ఎక్కడో చెప్పట్లా, సందర్భానికి చెప్తున్నాను నేను. కష్టపడింది ఏమో, శ్రమ పడిందేమో పాస్టర్ గారు, సేవకుడు సేవకురాలు కలిసి కన్నీటి ప్రార్థన చేసి వాళ్ళ కోసం అంతా చేసి వీళ్ళకన్నీ కూడా ఫస్ట్ నుంచి కడిగి తుడిచి మొత్తం అంతా చేసినట్టుగా చిన్న పిల్లల్ని పెంచినట్టుగా పెంచి వాళ్ళని ఓ మంచి స్థితిలో తీసుకుని వస్తే లాస్ట్లో మధ్యలో ఒక హీరోయిన్ వస్తారనమాట. చక్కగా ఓ మేకప్ వేసుకొని వచ్చి ఓ 4 మాటలు చెప్పగానే వీళ్ళు ఎంత చెప్పినా ఇక బుర్రకెక్కదు. ఏం విచిత్రం అది? అమ్మా జాగ్రత్త అని అంటే బుర్రకెక్కదు. ఈ ఈ అమ్మ ఈ అయ్య చెప్పిన మాట బుర్రకెక్కేస్తుంది అనమాట. మధ్యలో వచ్చి చక్కగా సింగారించి రంగరించి ఓ 4 స్వీట్గా తీగ మాటలు చెప్పగానే మొత్తం అంతా ఇటు తిరిగిపోతారు. అప్పుడు వీళ్ళు ఎంత చెప్పినా కూడా నమ్మబుద్ధి కాదు. తప్పు తప్పు వీళ్ళనే అంటారనమాట. తప్పు, వీళ్ళే కరెక్ట్, వీళ్ళే కరెక్ట్. వీళ్ళల్లో ఎక్కడో ఏదో ఉంది కాబట్టి అందుకని వీళ్ళు ఇలా వచ్చారు. వీళ్ళల్లో ఎక్కడో ఏదో చూశారు కాబట్టి అందుకే వీళ్ళు ఇలా మాట్లాడతారు. నీ మొఖం. ఆదికాండంలో కూడా జరిగింది అదే. అవ్వని ఏ సాతానైతే మోసం చేశాడో చక్కగా దేవుడు అంతా 6 రోజులు కష్టపడితే వీడు ఏం చేయకుండా, ఏం కష్టపడకుండా, ఏం శ్రమ పడకుండా, ఏం మేలు చేయకుండా వచ్చేసి సింగారించుకొని వచ్చేసేసి దేవుడి మీద అబద్ధం చెప్పి అబద్ధాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు అబద్ధాన్ని నమ్మించే వాళ్ళనే నమ్ముతున్నారు. ఆ నమ్మే వాళ్ళ వెనకాలే తిరుగుతారు వీళ్ళు. నిజంగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే ఇంతకాలం నా కోసం ఎందుకు ఇలా ప్రార్థన చేస్తారు? బుర్ర ఎలగాలిగా బుర్ర. నిజంగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే ఎంతకాలం నేను సంఘంలో ఎలా ఉండగలుగుతాను, ఎంతకాలం నేను ఉండి ఈ సంఘంలో నేను ఎలా దీవించబడగలుగుతాను, ఎంతకాలం నేను ఈ సంఘం ద్వారా ఎలా ఆశీర్వదించబడి నాకు ఎన్ని మేలు ఎలా జరగగలుగుతాయి. అదేదో వీళ్ళు చెప్పింది నిజమైతే ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్లోనే లెఫ్ట్ కాలుతో రైట్ కాలుతో 4 తన్ని తొక్కి నార తీసేసేవాళ్ళు కదా, వీళ్ళు బతుకు పాడు చేసేవాళ్ళు కదా, మమ్మల్ని దోచేసుకొని మమ్మల్ని బెకార్లు చేసేవాళ్ళు కదా. ఆలోచన రావాలిగా, అవునా? అవునా? ఇప్పుడు ఎవరో ఏదో చెప్తే లేదు వీళ్ళు తొక్కేస్తారు, నార తీసేస్తారు, మిమ్మల్ని దోచేసుకుంటారు, మిమ్మల్ని బెకార్లు చేసేస్తారని ఏదో పిచ్చి వాగుడు, ఏదో సాతాను పాము ఊత్తు చూసారా, అలా పాము ఊదినట్టుగా వాళ్ళు ఊస్తే అమ్మలారా అందరు పైకి చూడండి ఒకసారి, పైకి చూడండి ఒకసారి అందరూ. హల్లెలూయా. ఏదో ఓదగానే అయి నమ్మేస్తారు ఏంటి? అయ్యేలా నమ్మగలుగుతారు? అది ఫ్రెష్గా. ఇలాంటి వాళ్ళందరికీ ఏం జరిగిద్దంటే నాతో అనిపించుకోకూడదు. వీళ్ళ అమ్మాయినో వీళ్ళ అబ్బాయినో ఎవరో అలాగా తీసుకొని అది అంటారు చూసారా, వీళ్ళని వదిలేసేసేసి అంటారు చూసారా, లోకల్ చదువుతుంది చూసారా, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఆ బాధ. నా కూతుర్ని నా కొడుకుని నేను ఎంత కష్టపడి పెంచుకుంటే ఎవతో వచ్చి ఎత్తే వాళ్ళ వెనకాల వెళ్ళి నా మీద కేసు పెడతారు వీళ్ళు. ఏం చేస్తారు వీళ్ళు? కేసు పెడతారు. మా అమ్మ మా నాన్న మమ్మల్ని కలిసి ఉండనివ్వట్లేదని కేసులు పెడతారు చూసారా, వాళ్ళు జైల్లో వేపిస్తారు. అప్పుడు తెలుస్తుంది అనమాట, నేను ఈయన్ని ఎంతకాలం నేను పెంచి పోషిస్తే నా మీద కేసు పెట్టి చేస్తారా. ఆ సీన్ జరిగినప్పుడు ఏంటంటే అక్షరాల సేవకులకు వాళ్ళు చేసిన ద్రోహం అనమాట.
అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరి మాట నమ్ముతున్నారు వీళ్ళు? దేవుని మాట వినటం అంటే దేవుణ్ణి నమ్మటం. సాతాను మాట వినటం అంటే అర్థం ఏంటంటే సాతానుని నమ్మటము, దేవుణ్ణి నమ్మకపోవడం. జరిగింది అదే. చూడండి అక్కడ సీన్ అక్షరాల ఓ ప్రక్కన దేవుడు, ఓ ప్రక్కన సాతాను. సాతాను బాగా దగ్గర అయిపోయి నమ్మించి మోసం చేశాడు. మోసం చేసరికి దేవుని మాట వాళ్ళు వినకుండా దేవుని మీద తిరగబడ్డారు. ఇక్కడ ఇక్కడ కూర్చొని ఆలోచన చేస్తే గనక సాతాను మాట వినాల్సినంత అవసరత ఎక్కడా కూడా లేదు. కారణం ఏంటంటే సాతాను వాళ్ళకి మేలు చేయాల, వాళ్ళ కోసం ఏమి సృష్టించలా. వాడు దేవుని మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఆదాము అవ్వల్ని పాడు చేసి దేవుడికి బాధ కలిగించడానికి ఆ పనిని చేశాడు. సో ఆదాము అవ్వలు ఏం చేశారంటే దేవుని మాట వినకుండా సాతాను మాట విన్నారు. సో ఇదే అన్నమాట నలుగుతున్న విషయం. నా మాట వినండి అని దేవుడు అంటే మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడి మాట వినడం వల్ల, అరే ఆడి మాట ఎందుకు వింటారు? ఆడు మీకు ఏం చేశాడు? ఆడేమన్నా మీకోసం ఏమన్నా పరలోకాన్ని ఏమన్నా సృష్టించి మిమ్మల్ని ఏమన్నా తీసుకుని వెళ్తాడా? కాదు. ఆయన ఏ నరకంలో వేస్తున్నానో ఆ నరకంలోకి తీసుకుని వెళ్తాడు. ఆ నరకాన్ని ఆడు ఎలా చూపిస్తాడు? పైకి మేకప్ వేసి చక్కగా రంగుల హరివిలలాగా చూపిస్తాడనమాట. రంగుల ప్రపంచంలాగా చూపిస్తాడు. దేన్ని? నరకాన్ని. ఆడికి వెళ్తే ఏమంటాడు? అది అడ్వర్టైజ్ మాత్రమే అంటాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ని నమ్మేసేసి నరకంలో తీసుకుని వెళ్ళటానికి వాడు చెప్పే మాయ మాటలు నమ్మేస్తున్నారు. ఆది కాండం నుంచి నలుగుతున్న విషయం ఇదే. దేవుని మాట వినటం, దేవుని నమ్మటం. ఆదామవ్వలు దేవుని మాట వినలా. దేవుడి మాటను వినకుండా, దేవుడిని నమ్మకుండా సాతాను మాట విన్నారు. సాతానుని నమ్మి దేవుడి మీద అపనమ్మకాన్ని వారు కనపరిచారు. అందుకనే దేవుడు దాన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించారు. అందుకని వారిని ఏదైనా తోటలో నుంచి ఆయన తరిమి వేశారు. సో ఇక్కడ మనం చూస్తే వింటే, దేవుని మాట వింటే అంటే దేవుని నమ్మితే అంటే దేవునికి విధేయత చూపిస్తాయి. ఈ మూడు కూడా కలిసే ఉన్నాయి. వినటం, దేవుని నమ్మటం, దేవునికి విధేయత చూపించడం. ఈ మూడు కూడా కలిసే ఉన్నాయి. ఈ మూడు కూడా ఆదాము అవ్వలు గనక వాళ్ళు చేసినట్లయితే వారు ఏదైనా తోటలోనే ఉండేవారు. హల్లెలూయా. అంటే దేవుడు కష్టపడి చేసినటువంటి, వారి కోసమే చేసినటువంటి, వారి ఆనందం కోసమే చేసినటువంటి ఆ ఏదైనా తోటలో వారు ఉండి చక్కగా వారు ఆనందించేవారు. బైబిల్ స్టడీలో మనకు చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తుంది. ఇప్పుడుకున్న ప్రపంచంలాగా ఉండేది కాదు ఏదైనా తోట. చాలా అద్భుతంగా ఉండేది. దేవుడు వాళ్ళని తోలేయటం కూడా దేవుడు ఒక మంచి సంకల్పంతోనే వాళ్ళని తోలేశాడు. వాళ్ళని ఒకవేళ తోలేయకుండా ఉంటే సాతాను వాళ్ళని రెండో దానికి కూడా నడిపించేవాడు. దేనికి? జీవవృక్ష ఫలాన్ని కూడా. ఎలాగో తప్పు చేసావుగా, ఎలాగో చేయొద్దన్నావు దాన్ని చేసావు, ఇంక ఇది కూడా చేస్తే ఏంటి? తప్పులో తప్పు, అంతే. తప్పులో తప్పు పడితే ఏమవుతుంది? అది తప్పే అవుతుంది. ఏమవదు, పెద్దగా ఏమవుదు అని నేను నమ్మించి దాన్ని కూడా తినేలాగా చేసేవాడు. అది చాలా పెద్ద ప్రమాదాన్ని దారి తీసేది. అందుకనే ఆ పెద్ద ప్రమాదం నుంచి తప్పించడానికి దేవుడు వారిని ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసారు. కెరూబులు, దూతల్ని, ఖడ్గజ్వాలని ఆయన పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో మనకు తెలుస్తున్న విషయం ఏంటి అని అంటే, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన మేలు కోరి, మన క్షేమాన్ని కోరి ఉన్నటువంటి దేవుని మాట వినటము ఎప్పుడు కూడా క్షేమకరమే, ఎప్పుడు కూడా మేలుకరమైంది. దేవుని మాట ఎప్పుడైతే వినరో మొట్టమొదటిగా సాతాను చేసేది ఏంటంటే దేవుని నుంచి దూరం చేస్తాడు. ఎవరి నుంచి దూరం చేస్తాడు? దేవుడి నుంచి దూరం అవటం అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు దాచిపెట్టిన మేలంతటి నుంచి దూరం అయిపోవటం అని అర్థము. యేసు ప్రభువారు ఈ విషయాన్ని పదే 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 ఆయన బోధనలో కూడా ప్రస్తావించడం జరిగింది. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ప్రభు చెప్పినటువంటి మాట తండ్రి ప్రేమను గురించి చెప్పడానికి ప్రభు ప్రయత్నం చేశారు. తండ్రి ప్రేమ నుంచి దూరం అయిపోయినట్టు నా కుమారుడు ఏమనుకున్నాడంటే, నా దగ్గర మూట ఉంది కదా, ఆ మూటతో నేను బ్రతికేయచ్చానని అనుకున్నాడు. కానీ ఆ మూట ఎంతకాలం మిగిలింది? ఎంతకాలం మిగిలిన అయిపోయింది. ఆ మూట అయిపోగానే అప్పుడు తెలిసింది తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోవడం అంటే ఏంటి? ఆశీర్వాదాలను కోల్పోవటమే అన్న విషయం అప్పుడు తప్పిపోయిన కుమారుడికి అర్థమైంది. అంటే దేవుని మాట వినకపోవటము, దేవుని నమ్మకపోవటము, దేవునికి విధేయత చూపకపోవటం అంటే అర్థం ఏంటంటే అక్షరాల ఆశీర్వాదం నుంచి దూరం అవటమే అని అర్థం. అందుకనే దేవుడు ఈ మాటని ఎన్నిసార్లు రిపీట్ చేశారంటే, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా నువ్వు నా మాట వింటే అని దేవుడు చెప్పాడు.
అబ్రహాము దేవుడి మాట విన్నందుకు, నువ్వు నా మాట వినినందుకు, నేను చెప్పింది నువ్వు చేసినందుకు, నువ్వు నా మాట విన్నావు గనుక నేను నిన్ను ఆకాశ నక్షత్రంలో నేను విస్తరింపచేస్తానని అబ్రహాముకి దీవెన ఇచ్చారు. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మరలా అప్పుడు కూడా అంటున్నారు, మీరు నా మాట విని ఎడలా, నేను ఈరోజు మీకు చెప్తున్న మాటలు మీరు విని ఎడలా. మా వింటున్నారా? మీరు నా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ప్రాప్తించండి. చూసారా ఆ మాట ఎలా రిపీట్ అవుతా ఉందో? ఆదామవ్వలు వినలేదు, కానీ దేవుడు ఏమన్నారు? వింటే 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 వింటే. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, నేను చెప్పిన మాట మీరు వింటే, నా మాటకు లోబడితే. రాజు వచ్చేసి ఇశ్రాయేలు రాజ్యం మీద దాడి చేస్తే, నేను మీ మేలు కోసమే చేస్తున్నా, మీరందరూ నేను చెప్పే మాట వినండి, అష్షూరు రాజుకు మీరు బానిసలుగా అప్పగించేసుకోండి, నా మాట ఎవడైతే వింటాడో వాడి ప్రాణాన్ని వాడు బహుమతిగా వాడు పొందుకుంటాడు. అదేంటి ప్రభువా, బానిసగా అప్పగించుకోవడం ఏంటి? నా మాట వినండి అంతే, నేను మీకు క్షేమం కోసమే నేను ఏర్పాటు చేశాను. నా మాట ఎవరైతే విని అష్షూరు సామ్రాజ్యంలోనికి వెళ్ళిపోతారో, దాసులుగా వెళ్తారో, నేను మరలా వారిని యెరూషలేముకి నేను తీసుకుని వస్తాను, యెరూషలేము పట్టణాన్ని నేను కడతాను, వారి సంతానం మరలా తిరిగి జీవిస్తారు. నా మాట వినకపోతే వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఖడ్గాన్ని వారి వెనకాల పంపిస్తారు, కత్తిని వాళ్ళ వెనకాల పంపిస్తారు. వాళ్ళు ఏ మూల దాక్కున్నా కానీ కత్తి వారి వెనకాల వెళ్ళి వాళ్ళని చంపేస్తారు, చచ్చిపోతారు అంతే. ఆకు చప్పుడు వచ్చినా కానీ దానికి భయపడిపోతారు. మీరు నా మాట వింటే ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి, మీరు నా మాట వినకపోతే ఈ శాపములన్నీ మీ మీదకి వస్తాయి. 2 కొండల మీద, ఈ కొండ మీద మీరు దీవెన వచనాలు మీరు పలకండి, ఈ కొండ మీద శాప వచనాలు మీరు పలకండి. ఈ కొండ మీద పలికిన ఈ వచనాలన్నీ కూడా గాల్లో అల్లాడుతూ ఉంటాయి. విన్నారా? నిద్రపోతున్నారేంటి ఈ టైంలో కూడా? ఈ కొండ మీద ఈ పలికిన దీవెన వచనాలన్నీ గాల్లో ఇలా అల్లాడుతూ ఉంటాయి. ఎవరైతే నా మాట విని నన్ను నమ్ముతారో వాళ్ళ మీదకి వచ్చి, వాళ్ళ తల మీదకి వచ్చి నిలబడతాయి, వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఈ కొండ మీద పలికిన శాప వచనాలన్నీ కూడా గాల్లో అలా కదులుతూ ఉంటుంది. ఎవరైతే నా మాట వినరో, అంటే నన్ను ఎవరైతే నమ్మరో, అంటే నా మాట మీద ఎవరికైతే నమ్మకం లేదో, నాకు ఎవరైతే విధేయత చూపించరో, ఆ మాటలు అలాగ వాళ్ళ నెత్తి మీద దిగుతుంది, వాళ్ళ జీవితంలో శాపం వచ్చేస్తుంది. దేవుడు చెప్పారు. మరి కొండ మీద పలికించడం దేనికి? మీకు అర్థమవుతుందా విషయం? కొండ మీద ఎందుకు పలికించాలి? ఏ నేల మీద పలికితే అవదా? నేల మీద పలికితే అవదా? కొండ మీద పలికించాడండి, ఎత్తైన స్థలంలో. ఆ మాటలలో పలికినప్పుడు అవన్నీ అర్థం ఏంటంటే ఇశ్రాయేలుకి అర్థమవుతుంది, ఈ దీవెన వచనాలు, శాప వచనాలు ఇలా గాల్లో అలా ఉండనే ఉన్నాయి. ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు దేవుని నమ్మారని అర్థం, దేవుని నమ్మారని అర్థం. ఎవరైతే దేవుని మాట వినట్లేదో వారు దేవుడినే నమ్మలేదని అర్థం. మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి వంట పెడతామంటే, తినరా అని చికెన్ కూర వేస్తే, ఇందులో ఇష్టం కలిపావా అని ఎప్పుడైనా అడిగారా? ఇష్టం ఏమన్నా కలిపావా అమ్మా అని అడిగారా? పెడితే తినేస్తారుగా, అవునా? మీ ఆయనకి వడ్డిస్తా ఉండంటే, ఏంటి అని కలిపావా అని ఎప్పుడైనా అడిగారా? ఏంటి ప్లాన్ వేసావా అడిగారా? అడగలేదుగా, తినేస్తున్నారా? లేకపోతే మీ ఆయన మీకోసం ఎప్పుడన్నా బిర్యానీ డబ్బా తీసుకొని వచ్చి తిను అని మీకే ఇచ్చి, నాకేం పెట్టకు, నీకోసం నీకు ఇష్టమని తెచ్చా, నువ్వే తినంటే, అబ్బో అంటే ఏమైనా కలిపావా అని అడిగారు ఎప్పుడన్నా? లేకపోతే అవును నా కోసమేనా అని చెప్పేసి ప్రేమగా తిన్నారా? విషయాన్ని కలుపుకొచ్చావా, నాకే పడుతున్నావు అంటే, నువ్వు కూడా తిను, నువ్వు కూడా తింటేనే అని అన్నారు ఎప్పుడన్నా? అనలేదు కదా. అంటే ఏంటి, మనిషిని నమ్మారని అర్థం కదా. మరి దేవుడి దగ్గరికి వచ్చి మామూలుగా చెప్పే మాటలే, దాన్ని ఏకలు పెక్కలేని తీయని అవసరం. ఇప్పుడు లాయర్ ఎందుకు అయ్యాడా ప్రసాద్ అని నాకు అర్థమైంది. సో మనం దేవుడి మాట మనం వినట్లేదు అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని నమ్మట్లేదు అని అర్థం. మీరు ఇలా చేయండి మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటే, ఇలా చేస్తే దీవిస్తావా ప్రభువా, నిజంగానే దీవిస్తావా అని దేవుణ్ణి అనుమానించినట్టు. దేవుణ్ణి అనుమానించడానికి అసలు ఆస్కారమే లేదు కదా. దేవుడు మనకి కీడు చేయాలనుకుంటే ఇంత సృష్టినే చేయరు కదా, కీడు చేయాలనుకుంటే ఇంత మంచి పరిస్థితుల్ని ఆయన కలిగించరు కదా. అలాంటి దేవుణ్ణి వాక్యానుసారంగా మనం జీవించట్లేదు, ఒక వాక్యానికి మనం లోబడట్లేదు అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడిని నమ్మట్లేదని అర్థం.
అయితే దేవుడు ఎవరిని కూడా బలవంతంగా ఆయన జుట్టు పట్టుకొని లాగి ఉంచి నువ్వు చెయ్యి అని దేవుడు అలా చేయట్లా. అందుకని దేవుడు ఏమన్నారంటే, నా మాట ఏంటి చూడండి అబ్బాయి, మీకు దీవెనలు వస్తాయి. నా మాట వినకపోతే మీకు ఇదిగో శాపాలు వచ్చేసేస్తాయి. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పి అనేకమైన ఉపమానాలు చెప్పిన తర్వాత ప్రభు ఖచ్చితంగా ఒక మాట అనేవారు. ఏమనేవారు? వినుటకు చెవులు గలవాడు వినుగాక. చూడండి, మళ్ళీ వినటము. నన్ను నమ్ముతున్నారా? నా మాట మీద నమ్ముతున్నారా? నన్ను కాదు, ప్రభు అంటున్నారు, నేను మెస్సయ్య అని మీరు నమ్మితే నా మాట ప్రకారంగా చేయండి. నేను మెస్సయ్య అని మీరు నమ్మకపోతే చేయండి. ఎవరైనా సరే ఇలాంటి బోధ ఎవరు కూడా చేయలా, ఇలాంటి అద్భుతాలు ఎవరు కూడా చేయలా. ఈయన చాలా అందరికన్నా భిన్నంగా దేవుని దగ్గర నుంచి సాక్షాత్తు వచ్చినటువంటి వ్యక్తులలాగా ఉన్నాడు అని ఎవరైతే నమ్మారో వాళ్ళతో ప్రభు ఏమంటున్నారంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఎవరైతే వింటారో వాళ్ళే నా గొర్రెలు నా స్వరమును వినును. అంటే ప్రభు ఏమంటున్నారు? ఒకవేళ కనుక ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఇదిగోనైనా 3 రోజుల నుంచి వచ్చి కూర్చొని చక్కగా మీరు పెట్టే రోజు అని మెక్కేసి మీరు చెప్పిన దాన్ని వెళ్తా ఏదో చెప్పాడులే అవన్నీ అని మీరేం బాధపడొద్దు. 3 రోజులు తింటే తిన్నాయి, నా మాట వినలేదని చెప్పేసి తినదే నేనేం కక్కించను. తినేసి వెళ్ళిపోని. అయితే నా మాట వినను అని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు ఏం చూపిస్తారంటే, వాళ్ళు నా గొర్రె కాదు అని చూపించుకుంటున్నారు. వాళ్ళు దే ఆర్ నాట్ మై ఫ్లాక్. అంటే దేవుడి మాట వినని వారు, అంటే దేవుణ్ణి నమ్మని వారు ఏమని కనపరుచుకుంటున్నారు దేవుడికి అంటే, అయ్యా నేను నీ గొర్రెని కాదు. మరి ఎవరు గొర్రెని? సాతాను గొర్రెని. అయితే ఆడు ఆదివారం నీకు రెడీ చేస్తాడు. ఏంటిది? కత్తి బాగా నూరి ఆదివారం బిర్యానీలోకి నిన్ను రెడీ చేస్తాడు అని ప్రభు చెప్తారనమాట. అంతే సాతాను ఏం చేస్తాడు? కషాయోడి దగ్గరికి గొర్రె కొనుక్కొని వెళ్తాడు. గొర్రెలు కాపురేమో గొర్రెలు చక్కగా పెంచుతాడు కదా, అవునా? ఆదివారం కనుక గొర్రెల కాపుర దగ్గర నుంచి కషాయోడి దగ్గరికి గొర్రె అమ్మి వేయబడింది అనుకో, దాని అర్థం ఏంటి? ఏలాడుతుందని అర్థం. అంతే, ఏలాడుతుందని అర్థం. తల కేజీ తీసుకుని వెళ్ళి తింటారని అర్థం. దేవుడు కూడా ఏమంటారంటే, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని తీసుకొని నా దగ్గరకు వచ్చి నన్ను కాపురిగా నన్ను తీసుకొని నా కాపురత్వం కింద ఉండి నా మంచితనాన్ని అనుభవిస్తారా? లేకపోతే కాదు నాయన నీ మాట నేను నమ్మ, నా కషాయుడే నేను నమ్ముతానని వెళ్తే అవనివ్వండి. వాళ్ళు బిర్యానీ అవటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, వదిలేసి. దట్స్ ఇట్. అంతే, అంత సింపుల్గా దేవుడు చెప్తున్నారు. ఎవరిని కూడా బలవంతం చేయట్లా. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోదాం మళ్ళీ. ప్రకటన గ్రంథంలో సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. అక్కడ కూడా ప్రభు అయిన దేవుడు ఏమంటున్నారంటే, చూడండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రకటన 3:6. ఆఖరికి లాస్ట్ బుక్ ఆఫ్ ది బైబుల్లో కూడా ప్రభు అయిన దేవుడు ఏమంటున్నారంటే, ఇదిగో నేను సంఘాలతో నేను చెప్తున్న ఒక మాట. ఎవరు చెప్తున్నారంట సంఘానికి? ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు. అక్కడ చూడండి, బైబిల్లో చూడండి, అసలు అటు చూడండి, చూసారా? ఇటు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏది మిస్ అవ్వరు. అటు చూడండి, తర్వాత ఇటు చూడండి, అంతే. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఇప్పుడు సంఘంతో ఎవరు మాట్లాడుతున్నారంట? త్రిత్వంలో ఒక వ్యక్తి, ఒక దైవము, పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడుతూ కూడా ప్రభు ఏమంటున్నారు? ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళకు గబక్కన సడన్గా ఎమ్మెల్యేని ఎంపీని సీట్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, మీ ముందుగానే వాళ్ళు కూర్చొని మీరు మాట్లాడుతుంటే గోళ్ళు ఎలా గిల్లుకుంటా, చెవులు ఎలా గిల్లుకుంటా ఉన్నారు అనుకోండి, ఇన్నేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అది కూడా ఎదురుగా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉండంటే కళ్ళు ఇలా తాలేసి ఎలా పోనకు వచ్చినలాగా ఊగుతా, ఆ పక్కన ఇంకొకళ్ళేమో గోళ్ళు గిల్లుకుంటా, ఈ పక్కన ఇంకొకళ్ళేమో చెవులు ముక్కులు గిల్లుకుంటా. ఫస్ట్ 2 వరుసలు వాళ్ళే కనిపించారు అనుకోండి, ఎమ్మెల్యే ఏం చేస్తారు? మాట్లాడండి. అసలు ఉన్న ఎమ్మెల్యే అసలు ఆ పదవిని ఉపయోగించాలని అనిపిస్తుందిగా, ఏదో ఒకటి చేయాలి. అసలు నేనంటే భయం లేదు వాళ్ళకి. ఎదురుగా వచ్చి, అది కూడా నిద్రపోయే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? ఏ మూలలో కూర్చొని నిద్రపోవాలి కానీ
ముక్కులు చెవులు గిలుకున్న వాళ్ళు ఏ మూలలో కూర్చొని ముక్కులు చెవులు గిలుకోరు అని ఎదురుగా ఫస్ట్ 2 వరుసలను కూర్చొని వణకం వచ్చినట్టుగా అలా ఊగుతా కాళ్ళు తేలేస్తా. మరి దేవాది దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉండంటే దేవుడు ఏమంటున్నారు తెలుసా? వినకపోతే చెవిగలవాడే వింటాడు. ఎవరన్నా వినట్లేదు అంటే వాళ్ళు ఏమని నిరూపించుకుంటున్నారు? వినే చెవులు లేవు నాయనా, వినే చెవులు లేవు నాయనా అని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఎవరన్నా వినటానికి ఇష్టపడట్లేదు, లోపడటానికి ఇష్టపడట్లేదు అంటే అర్థం ఏంటి అంటే నీ రాజ్యానికి ఇంట్రెస్ట్ లేదులే అని నిరూపించుకుంటున్నారంట వాళ్ళు ప్రభు ఎదుట. ప్రభుకి ఎవరు కావాలి అంటే ఆయన ఎదురుగా వచ్చి ప్రభు నాకు వినే చెవి ఉంది నాయన వింటానంటే దా కూర్చో, నీకోసమే కూర్చో, విను, నీకు ఎంతైనా చెప్తా. నువ్వు వినటానికి కనుక నువ్వు రెడీగా ఉంటే నేను నీకు ఎంతైనా చెప్తా, ఎన్నిసార్లైనా నేను చెప్తా. ప్రభు నాకు వినే చెవి లేదు, వినే చెవి దయచేయనంటే నువ్వు కోరిక ఉంది కాబట్టి నీకు వినే చెవి ఇస్తాను, నువ్వు విందు కానీ. ప్రభు నేను వింటున్నాను ప్రభు, నాకు అర్థం కావట్లా. నువ్వు వింటాకు వచ్చి కూర్చున్నావు కాబట్టి నేను నీకు అర్థం చేసుకోవడానికి నీకు మనసుని ఇచ్చేస్తానండి, జ్ఞానాన్ని ఇచ్చేస్తానండి. వినటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వినుడి వినుడి నా మాట వింటే, నా మాట వినుని ఎడల అన్న మాట మనకు అనేక సార్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది దేవుడు మనిషికి ఆజ్ఞగా ఇచ్చారు, అలాగే మనుషులు ఎన్నుకోవటానికి స్వాతంత్రాన్ని కూడా ఇచ్చారు. మీరు ఈ మాట అర్థం చేసుకోవాలి. వినండి అని ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చారు, అలాగే వినటానికి మనుషులకి స్వాతంత్రాన్ని కూడా దేవుడు ఇచ్చారు. ఆ రెండింటిని ఆజ్ఞ అని ఎవరైనా పాటించినా వాళ్ళ జీవితాలు ధన్యమైనట్టే. నేను వింటాను అని నిర్ణయం తీసుకున్నా వాళ్ళ జీవితాలు ధన్యమైనట్టే. వినండి అన్న ఆజ్ఞను పాటించకపోయినా, వింటాను అని నిర్ణయం తీసుకోకపోయినా వాళ్ళ జీవితాలు దేవునికి దూరంగా వారిని వారు నిర్ణయించుకున్నారని అర్థము. కాబట్టి దేవాది దేవుడు చెప్తున్నమాట, ఆత్మ అయిన దేవుడు చెప్తుంటే మనుషులు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ కోపం వస్తుంది. నేను నా పవర్కి, నా కెపాసిటీకి నా ముందు నుంచని వినరా మాట ఆయన కోపం వస్తుంది. కానీ సర్వశక్తివంతుడైన దేవుడే ఆయన నిలబడి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే సంఘాలతో నేను చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. అంతే. చెవి లేనివాడు ప్రభా వినకుండును గాక. అంతే. చెవి లేనివాడు వినకుండును గాక. దేవుడు ఆయన సేవకులను ఏర్పాటు చేసి చెప్పిస్తూ ఉంటారు, వినండి 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 అని. బైబిల్ స్టడీలను ఏర్పాటు చేసి రండి రండి అని చెప్పిస్తారు. కృపకాలం ఉన్నంత వరకు కూడా 1-10 సార్లు రండి వినండి అని సేవకుల ద్వారా చెప్పిస్తారు. ఒక టైం ఆగిపోయింది అనుకో, చాలు ఇక ఆపేసే, చాలు నువ్వు ఇక ఆపేసి. అదేంటి ప్రభువా నీ గొర్రెలనైనా వాళ్ళు తప్పిపోతారని ఆయన అని ప్రార్థన చేశారనుకో, చాలు నీ అతి ప్రేమ చాలు ఆపంటారు దేవుడు. ఎవరిని? సేవకులు. నేనే ప్రేమించట్లా, నువ్వెందుకు ప్రేమిస్తున్నావు వాళ్ళని? ఇంకా అర్థమైందా? కృపకాలం దాడిపోయినారు దేవుడు ప్రేమిస్తారా? ఏమవుతుందంట? కృపాద్వారాలు మూసివేయబడుతున్నాయి. అప్పుడు ఇంక దేవుడు ప్రేమించట్లే. ఇంకా నేనే ప్రేమించకపోతే నువ్వెందుకు ప్రేమిస్తావు? కూర్చో, నోరు మూసుకు కూర్చో, అయిపోయింది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నా మాట వినకుండా లోకాన్ని, డబ్బుని, సుఖాన్ని, శరీర సుఖాల్ని ప్రేమించి వాళ్ళు నా మాట వినలా, అంటే నన్ను నమ్మలా. సర్వసృష్టికర్త అయినటువంటి నా మాట వారు నమ్మలేదు. వారు కసాయి వాడినటువంటి సాతాన్ని నమ్మారు. కాబట్టి వాళ్ళు వదిలేసాయి. సో వినటం అనేది మనిషిని అటా ఇటా నిర్ణయించేస్తుంది. వినటం అనేది మనం దేవుడిని నమ్ముతున్నామా సాతాను నమ్ముతున్నామా అనేది నిర్ణయించేస్తుంది. లోబడటం అనేది మనం దేవుని వైపు ఉన్నామా సాతాను వైపు ఉన్నామా అనేది నిర్ణయించేస్తుంది. అందుకనే ముందు ఆజ్ఞల్ని దేవుడు పాటించండి అన్నదానికన్నా ముందుగా వినండి అని దేవుడు చెప్తున్నారు. శ్రద్ధగా విని పాటించడానికి కనుక మనం అడుగు ముందుకేస్తే మనం దేవుణ్ణి నమ్మిన వారం అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆదికాండంలో మనం చూసిన విధంగా మీరు నా మాట వింటే మీరు చావకుండా ఉంటారు. మీరు నన్ను నమ్మితే ఏదైనా తోటలోనే మీరు ఉంటారు. మీరు నా మాట వింటే నేను మీకోసం ఇచ్చిన అన్నిటినీ కూడా అనుభవిస్తా సంతోషంగా మీరు ఉంటారు. నా మాట వినని దినమున ఏమైపోయింది? ఏదేని యొక్క అనుభవాన్ని అంతటిని కూడా వాళ్ళు కోల్పోయారు. ఆదాం ఎన్ని సంవత్సరాలు జీవించాడండి? 9 సంవత్సరాలు ఆదాము దేవుడు లేకుండానే
ఏదైనా తోట చుట్టుప్రక్కల తిరుగుతానే బతికేశాడు ఆయన. ఏదైనా తోట చుట్టుప్రక్కల తిరుగుతా బతికేశాడు. ఎలా ఉంటుంది? కళ్ళ ముందు ఏదైనా ఉంది, దగ్గరికి వెళ్తే కత్తి అలా వచ్చి నిలబడుతుంది. కత్తిని చూసి మళ్ళీ మనసు లాగింది, మళ్ళీ ఏదైనా దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ కత్తి అలా వచ్చి అలా దిగింది. దోతలు వచ్చారు, ఏంటి ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. 930 సంవత్సరాలు ఏదేను చూస్తా, ఏదేనులో కొన్ని రోజుల అనుభవాలని మాత్రమే మూటగట్టుకొని ఆటల్ని గుర్తు చేసుకుంటా మళ్ళీ ఒక్కసారి లేదు అసలు లేదు. అన్ని సంవత్సరాలు ఆదాం గారు ఎలా బ్రతికాడని చెప్పండి ఒకసారి. దేవుడి మాట వినకపోతే దేవుడు అలాంటి పరిస్థితిని అనుమతిస్తున్నారు ఆయన. అది వాళ్ళు నిర్ణయించుకున్నారు. దేవుడిని నమ్మకుండా, నువ్వు నమ్మని దానికి నా దగ్గరికి ఎందుకురా, నువ్వు బయటికి పో, తోటలోంచి బయటికి పో, నువ్వు నన్ను నమ్మలేదుగా. దేవుడు ఆదాముని చేసి సృష్టించి, ఇదిగో నీకోసం ఇది చేసి, నీకోసం ఇది చేసి, నీకోసం ఇది చేసి, నీకోసం సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, నీకోసం ఆకాశాన్ని, సముద్రం, జంతువులు అన్నింటినీ కూడా నీకోసం అన్నింటినీ చేసేసి, నీకోసం ఇవన్నీ చేశాను. దేవుడు అంతా కూడా చూపిస్తే, అవునా ప్రభువా, దేవా నా కోసం అన్నీ చేసావా అని దేవుడు స్తుతిస్తే, అవన్నీ చేసినట్టు దేవుణ్ణి నమ్మకుండా మధ్యలో వచ్చిన ఒకడే నమ్మేశారు. ఇప్పటికి కూడా ఆ మధ్యలో వచ్చిన వాడు ఇప్పటికీ మధ్యలో వస్తానే ఉన్నాడు. దేవుడికి, వ్యక్తికి, విశ్వాసికి మధ్యలో వస్తానే ఉన్నాడు. నువ్వు ఎవరి మాట వింటున్నావు అన్నదే ఈరోజు కూడా ప్రశ్న. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు అంటున్నాడు, అడుగుతున్నాడు, నువ్వు ఎవరి మాట నమ్ముతున్నావు, ఎవరి మాట వింటున్నావు? మధ్యలో వచ్చిన నీ కోసం ఏం చేయలా, మధ్యలో వచ్చిన అప్పలమ్మ నీ కోసం ఏం చేయలా, ఆ అప్పలమ్మ నీ కోసం ఏం చేయలా. మధ్యలో వచ్చిన వాడు మాట వింటే పాడైపోయారు ఆదామవ్వలు. సంఘంలో కూడా అంతే, నువ్వు మధ్యలో వచ్చిన వాళ్ళ మాటలు కనుక వింటే అంతే, పాడైపోవటమే. పాడైపోవటం అంటే అర్థం ఏంటంటే ఏదైనా అనుభవంలో నుంచి విడిపోవటం, అంతే. దట్స్ ఇట్. అందుకనే గొప్ప భాగ్యం ఏంటి అంటే, ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు దావీదు గారు ఏమంటారంటే, ప్రభువా నేను తప్పు చెప్తే నన్ను గట్టిగా లాగిపెట్టాను, కొట్టుగానే ప్రభు నన్ను తోసేకి నేనని దావీదు ప్రార్థన చేసుకుంటాడు. యూదులైన వారికి ధర్మశాస్త్రము, వారి యొక్క గ్రంథాలలో రాయబడినటువంటి ఈ కథలు, జీవిత విధానాలు, స్టోరీస్ అవన్నీ కూడా వారు చదివి వారికి వినబడుతుందంటే దావీదు వాటిని తెలుసుకుని ఒకటి గ్రహించాడు. అదే గనక దేవుడు ఆదాముని ఒక దెబ్బ కొట్టి చేయకు అని చెప్తే అంత బాగుండేదని దావీదు అనుకున్నాడేమో. సరే, గతం ఎలాగో జరిగిపోయింది కదా, నా గురించి నేను ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నేను తప్పు చేస్తే కొట్టనైనా కొట్టు కానీ ప్రభువా నన్ను మాత్రం నీ ఎదురు నుంచి తొలగించాడు. చాలామంది ఏమో ప్రార్థన చేస్తుంటే, కొత్తద్దు ప్రభువా, కొత్తద్దునైనా నన్ను కొత్తద్దు ప్రభువా, నా పిల్లల్ని కొత్తద్దు, ఎవరిని కొత్తద్దునైనా, తప్పు చేసిన వాళ్ళందరినీ క్షమించినైనా అని ప్రార్థన చేస్తారు. అయ్యా తప్పు చేశారయ్యా, అందరినీ క్షమించినైనా, ఏం చేయకనైనా అని ప్రార్థన చేస్తారు చాలామంది. పిచ్చి ప్రార్థన అది, పిచ్చి ప్రార్థన అండి, నిజంగా పిచ్చి ప్రార్థన. దేవుడు కొట్టకపోతే ఏమవుతుందంటే మనిషికి ధైర్యం వచ్చేస్తుంది. అవునా? మీ పిల్లల్ని కొట్టకుండా మీరు పెంచారనుకోండి, అంతేనా? ధైర్యం వచ్చేస్తుందా? ఇంట్లో కొట్టకుండా, ఇంట్లో ఏ చిందులు వేసినా కానీ ఓకే చేసేసిన వాళ్ళు బయటికి ఎక్కడ ఫంక్షన్ తీసుకెళ్లారు అనుకోండి, వాళ్ళు అక్కడ చిందులు వేస్తా ఉండంటే పాపం వీళ్ళు ఏదో ఫీలింగ్ వస్తుంది కదా, మనం సరిగ్గా కొట్టట్లేదు అని అనుకుంటారు. ఏమనుకోండి, అని అంటే వీళ్ళు చెయ్యొద్దు కానీ వాళ్ళు చేస్తారు, ఫాట్ వీళ్ళు ఇచ్చేస్తారు. ఇక వీళ్ళు నోరు మూసుకొని కూర్చోవస్తుంది, లేవా ఇలాంటి పనులు నేను ఇంకెప్పుడు చేయను. కొట్టకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. దావీదు గారిలాగా ఒక ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నీ మాట వినకపోతే కొట్టనైనా కొట్టు కానీ ప్రభువా నన్ను తోసేకి నాయన అని అంటే దేవుడు ఖచ్చితంగా ఆయన గద్దేస్తారనమాట. తప్పు చేసినప్పుడు, తప్పుకు వెళ్తున్నప్పుడు ఏయ్ అని గద్దేస్తారు. గట్టిగా ఒకటి ఇచ్చేసి, ఒక చిన్న షాక్ ఇచ్చేసి దేవుడు సిమ్టమ్స్ ఇస్తారనమాట. ఎవరైతే ఆ సిమ్టమ్స్ నాకు వద్దునైనా, ఎవరికి వద్దునైనా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే కొట్టరైనా సరే, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని దొంగ వేషాలు వేస్తున్నావుగా, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, ఎందుకు ఇవన్నీ అని దేవుడు ఏమంటారంటే వదిలేసేస్తారా అని. వాళ్ళు దేవుని దూరంగా వెళ్ళిపోతారు, వాళ్ళు దుష్టుని బారిన పడిపోతారు.
ఈరోజు మనం ఎవరి మాట వింటున్నామో మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం పరిశీలన చేసుకుందాం. దేవుడి మాట వినటం వల్ల వచ్చే ఆశీర్వాదాలను ధ్యానం చేద్దాం. దేవుడి మాట వినకపోతే వచ్చేటువంటి నష్టాలు ఏంటో మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట విన్నవారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో ధ్యానం చేద్దాం. దేవుని మాట వినని వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారో ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకి ఒక ఆజ్ఞగా ఇచ్చారు, అలాగే మనకు ఒక చాయిస్గా, మనకు నిర్ణయంగా దేవుడు మనకు అప్పగించారు. కాబట్టి ఎవరైతే వారిని వారు అప్పగించుకుంటారో దేవునికి, ప్రభా నన్ను నీకు అప్పగించుకుంటాను ప్రభా, నీ మాట నేను వింటాను ప్రభా, నాకు ఇంతవరకు మేలు చేసిన దేవుడివి, నాకు ఇంతవరకు నన్ను కాచి కాపాడిన దేవుడివి, ఈ ఆజ్ఞ నా నష్టం కోసమైతే కాదు. అమ్మో ప్రార్థనలని దేవుడు దేవుడు అని, యథార్థత అని, దేవుడికి ఇవ్వాలి అని అనుకొని అన్నీ కూడా చేస్తూ ఉంటే జీవితాలు ఏమైపోతాయండి అని కొనుక్కుంటారు కొంతమంది, అని సణుక్కుంటారు కొంతమంది. ఏమైపోతాయండి, మా పనులు ఏమైపోతాయండి, మా డబ్బులు ఏమైపోతాయండి, మాకు పిల్ల జల్లలేరా, వాళ్ళ మేము చూసుకోవద్దా, వాళ్ళ కోసం మేము దాచిపెట్టొద్దా, వాళ్ళ కోసం మేము పనులు చేసుకోవద్దా అని కొనుక్కుంటారు కొంతమంది. దేవుని మీద అపనమ్మకాన్ని చూపిస్తున్నారు. దేవుడి మీద అపనమ్మకాన్ని చూపిస్తున్నారు. ఆ అపనమ్మకాన్ని సృష్టించాడు సాతాను. ఇంకా చక్కగా వెళ్ళి కూర్చున్నాడు. ఆడేమన్నా కాయ కోసిచ్చాడా? ఆడన్న కాయ కోసి నోట్లో పెట్టాడా? నువ్వే తినమ్మా, అవ్వమ్మ తినిపెట్టమ్మా అని చేతిలో పెట్టాడా? లేదు. అపనమ్మకాన్ని సృష్టించాడు అంతే. చక్కగా వెళ్ళి వెనక్కి వెళ్ళి అలా కూర్చొని చూస్తామన్నాడు. ఇక అవ్వగారు స్టార్ట్ అయింది. అప్పుడు దాకా తింటే చస్తాము, షాక్ కొట్టిన పిట్టలాగా చచ్చిపోతారని ఊహించుకున్న ఆవిడ చూడగానే అది తినుటకు రమ్యమైనదిగా కనిపించిందని చూస్తున్నాం. చూసారా పిక్చర్ ఎలా మారిపోయిందో. అప్పుడు దాకా తింటే అది చచ్చిపోతాము దానివల్లనని భయపడినటువంటి అవ్వమ్మ ఆ కాయని చూడగానంటే ఆ వచనం చదవండి, అది తినుటకు యోగ్యమైనదిగా ఆవిడికి కనిపించేసరికి వెళ్ళి కోసుకొని తినేసిందంట. ఆహారంనకు మంచిదియు వివేకమిచ్చు రమ్యమైనది యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడును కూడా తినెను. సో ఇప్పుడు సాతాను మాట వినటం వల్ల ఏం మారిపోయింది? మనసులో దేవుడి మీద అపనమ్మకం వచ్చింది. అపనమ్మకం రాగానే కళ్ళు ఎలా మారిపోయినాయి? పిక్చర్ మారిపోయింది. మైండ్ అంటుంది తిని ఏం పర్వాలా, సూపర్గా ఉంది. అమ్మ నువ్వు అన్నీ తిన్నావు కానీ ఒక్క కాయ తినలా, ఎందుకు అలా వదిలేసావు? ఇది కూడా టేస్ట్ చూసేసాయి. అమ్మో తింటే అది వెర్రి బెండకాయలాగా, పిచ్చి బెండకాయలాగా. లేదు మంచిదని అంటే అప్పుడు తినటానికి యోగ్యమైనదిగా కనిపించిందంట ఆవిడికి. సాతాను నీ మనసులో ఒక అపనమ్మకాన్ని సృష్టించగలిగితే చాలు, ఇక నీ పని చక్కగా వాడు చెప్పినట్టుగా నడిచేసేస్తావు. వెళ్ళిపోయింది, తినేసింది, ఇక అంతే. ఆడు చేయాలనుకున్న పని చక్కగా అయిపోయింది. పని అయిపోయిన తర్వాత ఇంకేంటి, ఇక జరగాల్సినది జరిగిద్దానని వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఈనాడు విశ్వాసుల జీవితంలో సాతాను అక్షరాలు ఇలానే చేస్తున్నాడు. నీ కోసము ప్రాణం ఇచ్చిన యేసయ్య మీదనే అపనమ్మకాన్ని పుట్టిస్తాడు. దేవుని వాక్యం మీదనే అపనమ్మకాన్ని పుట్టిస్తాడు. వాక్యం అలాగ ఉంటుందండి, కానీ చేస్తారా? ఎవరు చేస్తున్న వాళ్ళు ఎవరన్నా చూపించండి అని వీళ్ళు ప్రశ్న వేస్తారు. వాక్యంలో అలాగ ఉంటుందండి, అన్నీ ఎలా చేస్తామండి చెప్పండి, ఎలా బతికేస్తారు అని అంటారు. ఆ మాటలన్నీ అర్థం ఏంటంటే దేవుని మీద అపనమ్మకాన్ని వారు వ్యక్తీకరిస్తున్నారు. దేవుడికి బాగా అసహ్యమైన ఇష్టపడని విషయం ఏంటంటే అపనమ్మకం. యేసుప్రభు వారు శిష్యుల్ని దేనికోసం గద్దించారు? అల్పవిశ్వాసులారా అని ప్రభు గద్దించారండి. ఒక ఊరు వెళ్తే ప్రభు వాళ్ళ యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి అక్కడ ఏమీ కూడా చేయలేకపోయినని మనం చూస్తున్నాం. అవిశ్వాసము అనేది దేవుడికి ఇష్టం ఉండదు. అందుకని ఆ అవిశ్వాసాన్ని మనుషుల జీవితాల్లో కనుక నాటగలిగితే చాలు, సాతాను గెలిచినట్టే. ఈరోజు మన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా సాతాను ద్వారా అల్ప విశ్వాసం నాటబడుతుందా? అవిశ్వాసం నాటబడుతుందా? దేవుని మీద అపనమ్మకం నాటబడుతుందా? పరిశీలన చేసుకుని ఉంటే దాన్ని పీకేసుకోవాలి. దేవుని మాట ఏదైనా సరే నమ్మాలంతే. అదే సందర్భంలో దేవుడు ఏర్పరిచినటువంటి ఈ సంఘం అనే వ్యవస్థలో కూడా
సంఘాన్ని దేవుని సేవకుల ద్వారా అత్యంత కష్టముతో క్లిష్టమైన పరిస్థితుల గుండా నడిపించి, దేవుడు సంఘాన్ని నడిపించి అనేక మందిని తీసుకుని వచ్చి ఒక ఒక మంచి గృహముగా దేవుడు నిర్మిస్తే, దయ్యాల చేత నడిపించబడే వాళ్ళు మధ్యలో ఎవరో వస్తారు. ఎవరి మాట నమ్ముతున్నావు నువ్వు? ఎవరి మాట నమ్ముతున్నావు? అదే నమ్మేవాళ్ళు ఎవరో తెలుసా? కొన్ని కొత్తగా వచ్చేవాళ్ళు ఏదో వాళ్ళ మాట నమ్మారంటే అది ఉంటే ఉంటారు అన్నట్టుగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు వీళ్ళ మాటలు నమ్మితే అంటే ఇప్పుడు దాకా తెలియలేదా ఇంతకాలం? ఇప్పుడు దాకా వీళ్ళకి తెలియలేదా? ఎంతకాలంలో ఒక్కసారి కూడా ముసుగు తొలగలేదా వీళ్ళ కళ్ళకి? ఏమ్మా అంతేనా? ఇన్ని సంవత్సరాలు ఏదో ముసుగేసుకొని దాచిపెట్టుకొని సీక్రెట్గా దాచిపెట్టినట్టుగా, ఆ సిఐడీలు ఎవరో వచ్చి ముసుగు తీసి చూపించినట్టుగా, నాకు తెలియంది భలే చెప్పావే. ఏంటి పిచ్చి మాట? ఏంటి పిచ్చి మాట? ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఏం కనుగొనలేనప్పుడు మధ్యలో ఎవరో వచ్చి దెయ్యం మనుషులు వచ్చి దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడితే ఎలా నమ్మగలుగుతారు? అలా నమ్మిన వాళ్ళని సాతాను ఏంటి గుంపులో నుంచి వేరు చేసి దాడి చేయటానికే. పౌలు గారు ఏమంటారు తెలుసా? వాళ్ళు మీ క్షేమాన్ని కోరి కాదు మిమ్మల్ని అలా చెప్తుంది, మీరే వాళ్ళ వెనకాల తోకూపుకుంటా కుక్కల్లాగా వెళ్ళిపోవాలనని. ఆ మాట విన్నారా? పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు వచ్చేసి పౌలు గారు చెప్పిన బోధకు వ్యతిరేకంగా చెప్పి పౌలు గారి మీద కోపం పుట్టిస్తారు. ఆ పత్రికలో పౌలు గారు రాస్తే ఏమంటారంటే, నాన్న వాళ్ళ మాట మీరు అర్థం చేసుకోండి, మీరే వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉండంటే కుక్క పిల్లల్లాగా వాళ్ళని మిమ్మల్ని చూసారా మా మాటలు నమ్మి మా వెనకాల వచ్చేసారు ఆయనని చెప్పుకొని అతిశయించడానికి తప్ప దేనికి కాదు. వాళ్ళు మీకేం మేలు చేయరు, దానికి తప్ప మీకు దేనికి పనికిరారని పౌలు గారు వాళ్ళ గురించి మాట్లాడతారు. అవును, వీళ్ళు వాళ్ళ వెనకాల తిప్పుకోవడం తప్ప దేనికి కాదు. జీవితాన్ని పాడు చేసి దేవుడి నుంచి దూరం చేసి సంఘానికి దూరం చేసేసి భ్రష్టులుగా చేయడానికి తప్ప ఇంకా దేనికి కాదు. అందుకనే మన నమ్మకాన్ని దేవుని మీదనే మనం కాపాడుకుందాం. అలాగే దేవుని మాటనే వినటానికి మనం స్థిరముగా మనం నిలబడినప్పుడు ఆయన చెప్పిన ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ ఎప్పుడు కూడా దోచుకోవడానికే వస్తాడు, దుష్టుడు ఎప్పుడు కూడా నాశనం చేయడానికే వస్తాడు, వాడు ఎప్పుడూ కూడా హత్య చేయడానికి మాత్రమే వస్తాడు తప్ప ఇక దేనికి కాదు. నువ్వెంత సీనియర్ అయితే ఆడికి నీ మీద అంత టార్గెట్ ఉంటుంది అంతే. ఈ మాట రాసి పెట్టుకోండి. భక్తి జీవితంలో నువ్వెంత సీనియర్ అయితే నీ మీద అంత టార్గెట్ ఉంటుంది ఆడికి. కాయలున్న చెట్టుగా రాళ్ళేసి కొడతా ఉంటారు. ఎప్పుడు దాకా కొడతారు? ఏదో కాయ రాలకపోదా ఆ కాయ నేను తినకపోనానని కాయలున్న చెట్టుకే రాళ్ళు కొడతారు. పాపం చిన్న చెట్టు దాన్ని ఎవరు కొడతారు? ఏ గేదెలు తింటుంది తప్ప ఎవరు రాళ్ళు వేసి కొట్టరు కదా. కాయలు బాగా కాస్తూ ఉండంటే రాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. ఏదో ఒక కాయ రాలాలి, ఆ కాయ నేను తినాలి. నువ్వు ఎంత సీనియర్ అయ్యి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ఎదిగి ఎంత ఫలభరితంగా ఉంటే నీ మీదకి అలాంటి దయ్యాలు పట్టిన వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు. కాపాడుకో నీ భక్తిని, కాపాడుకో నీ ఫలాన్ని. ఆదాము అవ్వల వలె అమాయకులుగా ఉండకుండా దేవుని మాట మనం వినాలి. అందుకని దేవుడు ఏమంటారంటే ఇశ్రాయేలీయులతో హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినని ఎడల కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పెను. 4వ అధ్యాయం 7వ వచనం కూడా, నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములను కఠిన పరచకూడనని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. సో దేవుడి మాట విన్నప్పుడు ఏం చేయకూడదంట? హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఏం చేయకూడదు? హృదయాన్ని కఠినపరచుకోవడం అంటే అర్థం ఏంటి? నువ్వెన్నైనా చెప్పు నాయనా, నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం మారను. నా ధోరణి నాదే. తిడితే మాత్రం కోపం వచ్చేస్తుంది, దెబ్బేస్తే మాత్రం గిలగిలగిల కొట్టుకొని నన్ను ఎందుకు కొట్టారని ఎడుతాను. అయినా కానీ నేను నీ మాట. హృదయాన్ని కఠినపరచుకోవడం అనేది దేవునికి అత్యంత అసహ్యమైన పని. ఇశ్రాయేలీయులు ఏం చేశారంట?
హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు చూడండి. 81వ కీర్తన 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు, ఎంత మేలు. అలాగే 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవుని మాట వినటంలోనే చాలా మేలుంది. హృదయాన్ని కఠినపరుచుకోవద్దనని దేవాది దేవుడు ఖచ్చితంగా ఆయన తెలియజేస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే, కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. ఈ కింద ఉన్నటువంటి వాగ్దానాలు, మీ దేశంలో వర్షం అనగా తొలకరివాన కడవరివాన దాని కాలము కురిపించదును, అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసము నీ నూనెను కూర్చుకొందు. ఈ కింద ఉన్నటువంటి ఆశీర్వచనాలు అన్నీ కూడా ఏది, ఆ ఒక్క వచనాన్ని తీసేసి, ఏ వచనం ఇప్పుడు మనం చదివిన 13వ వచనాన్ని తీసేసి ఇవన్నీ కూడా వల్లి వేస్తూ ఉంటాం. అయ్యా ఆహారాన్ని ఇస్తానన్నావు, ధాన్యాన్ని ఇస్తానన్నావు, ద్రాక్షరసాన్ని ఇస్తానన్నావు, ఇవునైనా. ప్రభు ఏమంటారంటే ఆ పై వచనం కూడా చదువమ్మా, ఇవునైనా 13వ వచనం చదువమ్మా నా కుమారి అంటే, ఇవునైనా ఇచ్చినందుకు వందనాలు నాయన. దేవుడు ఏమంటాడు, నా కుమారి 13వ వచనం చదువమ్మా అని అంటాడు. ఆ మాట ఏంటే ఇవన్నీ ఎప్పుడు ఇస్తారంటే దేవుడు వినని ఎడల, నా మాట మీరు వినని ఎడల. సో దేవుని మాట వినటంలోనే శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదం ఉంది. వినటం ద్వారా మనం ఏమని చెప్తున్నాం, దేవుని మనం నమ్ముతున్నాం. ఏం చేస్తున్నామండి? ఈ రెండు కూడా విడదీయరానివి. వినుట విశ్వసించుట అనేది విడదీయరానివి. అందుకని యేసుప్రభు వారు, అందుకని గ్రంథకర్త ఏమన్నాడు, వినుట వలన విశ్వాసం కలిగింది, వింటేనే విశ్వాసం కలిగింది. సో ఇప్పుడు వాక్యం వింటాకి రావట్లా, ఏం కలగదు? విశ్వాసంలో ఉండాల్సింది విశ్వాసం కదా. విశ్వాసం లేకుండా ఏ విశ్వాసుల్లో విశ్వాసం లేకపోతే వాళ్ళేం విశ్వాసులు కారుగా. విశ్వాసులుగా ఉండాలంటే వినాలి, వినటానికి రావాలి. వినటానికి రాకుండా నేను విశ్వాసిని అంటే ప్రభు ఏమంటారంటే, నీళ్ళ విశ్వాసం నేను కనుగొనలేదని అంటారు దేవుడు. అందుకనే దేవుని గురించి మనం అధికంగా మనం వింటున్నప్పుడు మన విశ్వాసాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. అదే సమయంలో వింటే విశ్వాసం కలిగిద్ది. విన్నారా? వింటే విశ్వాసం కలిగిద్ది. దేవుని మాట వింటే దేవుని మీద విశ్వాసం కలిగిద్ది. సాతాను మాట వింటే సాతాను మీద విశ్వాసం కలిగిద్ది. అర్థమైందా మీకు? అర్థమైందా? వింటే విశ్వాసం కలిగిద్ది. దేవుడు నా మాట వింటేనే విశ్వాసం కలిగిద్దని అంటే బాగుండేది కదా. నా మాట వింటేనే విశ్వాసం కలిగిద్దంటే బాగుండేది. వింటే విశ్వాసం అదొక ఓపెన్ అనమాట. దేవుని మాట వింటే దేవుని మీద విశ్వాసం కలిగిద్ది, దయ్యం మాట వింటే దయ్యం మీద విశ్వాసం కలిగిద్ది. ఆదాము అవ్వ ఏం చేసిందంటే దయ్యం మాట వినేసరికి దయ్యం మీద విశ్వాసం కలిగింది. అంటే ఇటు నుంచి విశ్వాసం అంతా కాస్త దయ్యం మీద పెట్టేసింది. మరి అప్పుడు దయ్యం మీద కలిగిన విశ్వాసాన్ని ఏం చేసిందంటే దేవుడి మీద అవిశ్వాసం కింద అయిపోయింది. ఇప్పుడు నీ విశ్వాసాన్ని దొంగిలించగలిగేది దుష్టుడైనప్పుడు, ఆ దుష్టుడు ఆ విశ్వాసాన్ని మాటల ద్వారా దొంగిలిస్తాడని తెలిసినప్పుడు చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పమ్మా, ఏంటి సంగతులు, చెప్పమ్మా ఏంటి సంగతులు, దా పిన్ని టీ అంతా కూర్చొని చెప్పు నీ ఏంటి సంగతులు చెప్పు, 4 మాటలు చెప్పింది. మన నుంచి అసలు కాలు బయటికే పట్టి ఇట్లా తీరికేం లేదు. ఏంటో సంగతులు చెప్పు, నువ్వు ఊరంతా ఎగిరొచ్చావు కదా, ఏమేం గ్యాదర్ చేసావు 4 చెప్పు. ఎవరైతే అలాంటి మాటలు వింటారో ఏమవుతుంది, వాళ్ళకి దేవుని మీద ఉన్న విశ్వాసం కలుషితం అవుతుంది. సో ఎవరైతే దేవుని మాట వినకుండా దుష్టుని మాట లేకపోతే పనికిమాలినవి వినటానికి సమయాన్ని వెచ్చిస్తారో వాళ్ళకున్న విశ్వాసము కలుషితం అవుతుంది. అందుకని మనం ఏ వింటున్నామో మీరు జాగ్రత్త పడుట అని ప్రభు అన్నారు. మీరు ఏ వింటున్నారో మీరు జాగ్రత్త పడండి. ఒట్టి మాటలే అనుకుంటున్నారు, కాదు, ఒట్టి మాటలు కాదు. ఆత్మీయ జీవితంలో
ఆత్మీయ జీవితంలో వినటం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రక్రియ. దేవుడు మనిషిని అలా చేశాడు అంతే. చెవులతో మనం వింటే, మైండ్ ప్రాసెస్ చేస్తే మనసులో ఏదో నమ్మేస్తుంది, మనసులో ఏదో నమ్మకం పుట్టేస్తుంది. కాబట్టి ఏం వింటున్నారో జాగ్రత్తగా ఉండండి. ఏమి ఇలా ఊరికినే నేను వింటున్నా, ఏమి నమ్మాలో ఏం నమ్మకూడదో నాకు తెలుసు కదా, ఊరికినే నేను వింటున్నా అని అనుకుంటారు. పిచ్చి ముఖం అంతే, వాళ్ళ పిచ్చి అంతే. ఊరికినే నేను వింటున్నా అంటారు. ఆ మాటలు అయ్యేసరికి వీళ్ళు అవునా నాకు తెలియదులే, నువ్వు భలే చెప్పావే, ఇప్పుడు దాకా నాకు తెలియదు ఆ విషయం అని వెళ్ళిపోతారు అనమాట. అర్థమైందా? ఊరికి నేను వింటున్నానులే అని వెళ్ళి చివరికి ఏమవుతారంటే వాళ్ళ మాట నమ్మి బయటకు వస్తారు. దాని అర్థం ఏంటి? దుష్టుడు నీ విశ్వాసాన్ని దొంగిలించేశాడు అని అర్థం. అందుకని ఏం వింటున్నామో మనము జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే చెవిని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ విధంగా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అనేకమైన విషయాల్లో దేవుడు వినటం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వినటం వల్ల వచ్చే దీవెనల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే మనిషిని అభ్యంతరపరచాలి అంటే, విశ్వాసాన్ని దొంగిలించాలి అంటే తీగా మాట్లాడే వాళ్ళని పంపిస్తాడు అంతే. నీకు దొరద చెబుతుంది అనుకో, నీ చెవికి చక్కగా దొరద తీరేలాగా తీయగా స్వీట్గా మాట్లాడే వాళ్ళని పంపిస్తాడు. అయిపోయింది హ్యాపీగా. నీ విశ్వాసం దొంగిలించాడు అనుకో, అడిగి చేస్తాడు, వెనకెళ్ళి కూర్చుంటాడు. తర్వాత ఏమవుతుంది? ఆ పని జరుగుతూనే ఉంటుంది. ఏంటిది? జరగకూడని, దేవుని మీద అపనమ్మకాన్ని కనుపరిచి దేవుడి కోపాన్ని పుట్టించే పని ఏదో ఒకటి చేసి ఓ నువ్వు బయటికి అని అనిపించుకున్నాడు. అప్పుడు కానీ వాడు సంతోషించు, అప్పుడు కానీ ఆ దయ్యం పట్టిన వాళ్ళకి సంతోషంగా ఉండదు. పాడైపోతుంది ఎవరు తెలుసా? బాధ ఎవరు అనుభవించారు? ఆదాము అవ్వలు. ఆదాముతో పాటు అవ్వ కూడా, ఏ అవ్వ నువ్వు ఆ పని చేయకుండా ఉండాల్సింది, అవునయ్యా చేయకుండా ఉండాల్సింది, అవునయ్యా చేయకుండా ఉండాల్సింది అని నేను 900 సంవత్సరాలు చిల్లర ఇద్దరు బాధపడి ఉంటారు కదా. ఇప్పటికీ కూడా కొంతమందికి ఎంత కోపం వస్తుంది అంటే, ఎంత మనుషులు కష్టపడటానికి ఎవరు కారణం? ఆదాము అవ్వ. పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఆదామా అవ్వా మీరు చేసిన పని వల్ల మేము ఎంతకాలం ఎంత బాధపడుతున్నామని అందరికి అనిపించమని ఎవరో వాళ్ళకి అనిపించి వాళ్ళందరూ ఇలా ఇలా ఉంటారు. ఓరి నాయనో వీళ్ళందరూ వచ్చారంటే నన్ను ఎంతమంది అడుగుతారో, ఎంతమందికి నేను సమాధానం చెప్పాలో. ఇప్పటికీ కూడా ఆదాము అవ్వలు చేసిన తప్పు, ఆదాము అవ్వలు చేసిన తప్పు, ఆదాము అవ్వలు చేసిన తప్పు. ఎన్ని ప్రసంగాలు, ఎంతమంది విశ్వాసులు మొత్తం అందరు కలిసి పీకల దాకా పెంచుకుంటున్నారేమో కోపం వాళ్ళ మీద. అంతేనా? వాళ్ళు చేశారు కాబట్టి. మరి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు? 900 సంవత్సరాల బతికి ఒక 8 జనరేషన్స్ చూసి వాళ్ళ స్టోరీ అంతా కూడా మనవడికి మనవరాలకి వాళ్ళందరికీ ముని మనవలకి అందరికీ కూడా చెప్తామంటే, అవ్వ ఎందుకే అవ్వ అలా చేసావు నువ్వు అని ఎవడన్నా వచ్చి అనే ఉంటాడు. తాత ఎందుకు తాత నువ్వు అంత పని చేసావు, నువ్వు చేయటం వల్ల ఇదిగో అదిగో నాన్న ఏదైనా తోట, అదిగో నాన్న ఏదైనా తోట అని. జలప్రలయం రాకముందు వరకు కూడా ఏదైనా తోట భూమి మీదే ఉంది, అవునా? జలప్రలయం రాకముందు వరకు ఏదైనా తోట భూమి మీదే ఉంటే ఆదాము గారు బతుకున్నంత కాలం, అవ్వగారు బతుకున్నంత కాలంలో కూడా అదిగో ఏదేం తోట అదేదే అని వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్తే కత్తి మళ్ళీ అలా వచ్చి పట్టడం, మళ్ళీ వెనక్కి రావటం, లోపలికి ఒకసారి కూడా చూసే ఛాన్స్ లేదు. తాత ఏం పని చేసావు తాత నువ్వు, అవ్వ మా అమ్మ నువ్వు ఏం పని చేసావు, అసలు లోపలికి ఎంత చూడటానికి చాలా బాగుంది, లోపలికి వెళ్తే ఎంత బాగుంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటారు. నష్టపోయింది ఆదాము అవ్వలు. ఈరోజు వినని వారే నష్టపోతారు. ఈరోజు వినకపోవడం వలన అవిధేయత చూపిన వారు నష్టపోతారు. దయ్యానికి నష్టం ఏమీ లేదు, ఆ దయ్యం పట్టిన వాళ్ళకి కూడా నష్టం ఏమీ లేదు. వాళ్ళు ఆల్రెడీ దయ్యం పట్టిన వాళ్ళు, వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు బతకగలుగుతారు. కానీ నష్టపోయేది నువ్వే. కాబట్టి ఎవరి మాట వింటున్నావో, ఎవరి మాట విని దేవుణ్ణి తిరస్కరిస్తున్నావో, ఎవరి మాట విని నీ ఆత్మీయ సేవకుల్ని, ఆత్మీయ సంఘాన్ని తిరస్కరిస్తున్నావో జ్ఞాపకం ఉంచుకొని నష్టపోకముందే మరలా తిరిగి ఐక్యపడితే, విధేయత చూపిస్తే మరలా తిరిగి దేవుడు నష్టాన్ని కూడా ఆయన భర్తీ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. అందరిని కూడా లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. వినటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం.